హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈసారి ఆనియన్‌తో ఏం చేస్తుందనుకుంటున్నారా? ఆడైనా, మగైనా, చిన్నయినా, పెద్దయినా ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళన్నా సరే ఆనియన్ దెబ్బకి ఏడవాల్సిందే అనమాట. ఆనియన్ కట్ చేసేలోపు నా కళ్ళల్లో నుంచయితే టకటకా నీళ్ళొచ్చేసినియి. ఆ తర్వాత ఒక 2 టమాటోలయితే తీసుకున్నాననమాట. ఆ టమాటోలని చకచకా 2 చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి ఇయన్నీ ఓ పక్కన పెట్టేసాను. దేనికనుకున్నారు? ఈసారి ఏ ఎగ్ ఆమ్లెట్ లాగా ప్రయోగం చేస్తున్నాననుకుంటున్నారా? ఏమీ ప్రయోగం చేయట్లేదనమాట. ఈసారంతా మిక్సింగ్, మిక్సింగ్, మిక్సింగ్. మిక్సింగ్ ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి. స్టోరీలోకెళ్ళిపోదామా? ఈ మిక్సింగు, ఈ కటింగులు ఇయన్నీ దేనికో తెలుసా? హ్మ్. మరమరాలు. తెలుసు కదా అందరికి. చిన్నప్పటి నుంచి అందరూ నచ్చేది, మెచ్చేయి, అందరికీ నచ్చే మరమరాలంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలామంది ఇష్టపడతారు. అలాగే మా ఇంట్లో కూడా అనమాట. మా పిల్లలకి మరమరాలు మిక్చర్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి వెళ్లి మరమరాలు తీసుకొచ్చాను. తీరా ఈ మరమరాలు మిక్చర్ వోళ్ళు ఎలా చేస్తారో గానియండి, ఈ మరమరాలు మిక్స్ చేసే లోపు నాకొక 100 క్వెషన్‌లొచ్చినియి. ఇంకా అందులో ఏమేమి యాడ్ చేయొచ్చా అని. నాకు తెలిసిన నాలెడ్జ్‌తో ఆనియన్, టమాటో, లెమను, సాల్టు, కారం ఏసాను. లాస్ట్‌లో ఇది కూడా ఒక ప్రయోగమే అనుకోండి. వాళ్ళు ఏం మసాలా ఏస్తారో తెలీదని నేను గరం మసాలా ఏసాననమాట. ఆ గరం మసాలాకి కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ అయితే బావుంటది కదా అని జెప్పేసి అది కూడా వేసేసాను. తీరా అదేసి మిక్స్ చేసేలోపు ఆ! మన దగ్గర మరమరాలకున్నంత బలం కూడా లేదని అర్థమైంది. ఈ మరమరాలకున్నంత బలం నాకెందుకు లేదా అని జెప్పి మనం వదలం గదా! ఓ మిక్సీ, మిక్సీ, మిక్సీ జేసి ఆ మిక్స్ మొత్తం చేసేలోపు అయిందండి. బయట మిక్చర్ బండోళ్ళ దగ్గర తీసుకోవడం బెటరని, వాళ్ళకున్నంత బలం, వాళ్ళు చేసే వే ఆఫ్ మిక్సింగ్ మనకి రాదనైతే క్లారిటీ వచ్చేసింది. ఫైనల్‌గా మన మరమరాలు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చేసేసాను. అండ్ ద టేస్ట్ ఈస్ నాట్ బ్యాడ్. పర్వాలేదు. బెటర్. అంటే బయట కారం ఎక్కువేస్తారు. స్పైస్ ఎక్కువుంటదని పిల్లల కోసం నేను ఇంట్లో ప్రయోగం చేశాననమాట. అండ్ ద టేస్ట్ ఈస్ సూపర్.